నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచల్క ఏఆర్ నగర్లో పెద్ద ఎత్తున కూడా విష జ్వరాలు ప్రబలడంతో కలెక్టర్ ఈరోజు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. వైద్యాధికారులు కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి వానాకాల సీజన్లో కూడా ఈ రెండు కాలంలో పెద్ద ఎత్తున కూడా జ్వర పీడితులు బాధపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతోనే ఒక్కసారిగా విష జ్వరాలు ప్రబలాయంటూ కూడా స్థానికులు ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అక్కడ పర్యవేక్షణ చేశారు, పరిశీలించారు. ప్రతి ఒక్క ఇంటిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందజేయాలంటూ కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు మున్సిపాలిటీ అధికారులు కూడా అక్కడ శానిటేషన్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మాన్యంచల్క సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించి ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి ఇక్కడ జ్వరాలను కట్టడి చేయాలంటూ కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడులో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మె కార్యక్రమం చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముట్టడించి తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. గత ఎన్నికల హామీలో భాగంగా తమకు కనీసినటువంటి వేతనాలు అందజేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అదేవిధంగా టీఏలు డిఏల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 20 నెలలు అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటూ కూడా ఆశా కార్యకర్తలు వాపోతూ ఉన్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్నారు, తమకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వట్లేదంటూ కూడా ఆశా కార్యకర్తలు అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుతాం. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఇందిరం మిల్ల బిల్స్ మంజూరులో పెద్ద ఎత్తున కూడా చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా. ఈరోజు తాజాగా జాన్పాడు గ్రామంలో ఇందిరం మిల్ల బిల్స్ మంజూరు చేయాలంటే 20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అంటూ గ్రామ కార్యదర్శి ఒక గిరిజన కుటుంబాన్ని వేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్లో సంభాషిస్తున్నటువంటి క్రమంలో ఫోన్ రికార్డింగ్ అన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఒక గిరిజన కుటుంబాన్ని ఫోన్లో బెదిరిస్తూ 20,000 రూపాయల లంచం ఇవ్వకుంటే ఇందిరం మిల్ల బిల్స్ అన్ని కూడా ఆపేస్తాను అంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి ఆ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీనిపైన అధికారులు ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ గ్రామ కార్యదర్శికి ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రకంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన కూడా ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులందరూ కుమ్మక్కై ఇందిరం మిల్ల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు గుంజుతూ ఉన్నారు, డబ్బును గుంజుతూ ఉన్నారు, వేధిస్తున్నారు అంటూ కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొడుతుండగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అలాగే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెనుగంగ నదికి రోజు రోజుకు వరద ఉధృతి మరింత పెరుగుతుంది. పెనుగంగ నదికి వరద ఉధృతి కారణంగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జైనత్ మండలం ఆనందపూర్ వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీటి ప్రవాహంతో ఇటు మహారాష్ట్రకు ఇటు ఆదిలాబాద్ మధ్య రాకపోకలం పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే తర్నం వద్ద వాగు పొంగిపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఇటు మహారాష్ట్రకు అలాగే ఇటు ఆదిలాబాద్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే పెనుగంగ నది ఉధృతి కారణంగా పెద్ద మొత్తంలో బ్యాక్వాటర్ కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మరో వార్త విషయానికి వస్తే భీంపూర్లోని పెనుగంగ పరివాహక ప్రాంతంలో బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీంపూర్ మండలంలోని పెనుగంగ పరివాహక ప్రాంతంలో ఉన్న పలు గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా రోడ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే ఈరోజు భీంపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు గ్రామాలలో పర్యటించి రైతులను వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక గ్రామాలకు వెళ్ళలేని ప్రాంతాలలో బైక్పై పర్యటించారు. ఈ సందర్భంగా వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులకు ఎమ్మెల్యేగా తాను అండగా నిలుస్తానని, అలాగే వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని, ఇక్కడ ఉన్న పరిస్థితిని కేటీఆర్కు అలాగే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన మొక్కుబడిగా కొనసాగింది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కనీసము రైతులను పరికలించలేదు, కనీసము దెబ్బతిన్న పంటలను సైతం పరిశీలించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం సైతం మొక్కుబడి కొనసాగింది.
ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన పట్ల రైతులు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పంటలు నష్టపోయి తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం ఇన్ఛార్జి మంత్రి జిల్లాలో పర్యటించి తమను పలకరించలేదని ఈ సందర్భంగా రైతులు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అలాగే ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లాలోనూ యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్ధనపేట, రాయపర్తి, పర్వతగిరి ఇతర సొసైటీలకు సంబంధించి రైతులు ఉదయమే వచ్చి యూరియా కోసం బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పర్వతగిరి మండలం కల్లెడులో ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర రైతులు బారులు తీరి కనిపించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఉద్రిక్తత వాతావరణం అయితే సద్దుమణిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు వర్ధనపేట, రాయపర్తి పిఎస్సిఎస్ కేంద్రాలు యూరియా అమ్మేటువంటి సెంటర్ల దగ్గర కలెక్టర్ సత్యశారదాదేవి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించారు. ప్రధానంగా ఎరువుల కొరత సృష్టించొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కావచ్చు, ప్రైవేటు వ్యాపారులను హెచ్చరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా బ్లాక్లో అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నటువంటి అంశాన్ని అయితే ఆమె హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ములుగు జిల్లా నుంచి ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏటూరు నాగరం ఏజెన్సీకి సంబంధించి అనేక ఎకరాలకు సంబంధించి ప్రధానంగా 100 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతాంగం పూర్తిగా పంట నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి మమ్మల్ని ఆదుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే రైతాంగం పక్షాన వినిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గోరికొత్తపల్లి మండలం సుంతాల్పూర్ గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు సరిగా లేదని బురద రోడ్డు మీద వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా సుల్తాన్పూర్ నుంచి వెంకటేశ్వరపల్లి వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులైతే వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ద్వితీయ వార్షికోత్సవం, అదేవిధంగా పవిత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ 4వ రోజు స్వామివారి కళ్యాణం జరిగింది. అనంతరం మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్త గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా తారక రామనగర్కు చెందినటువంటి 3 మహిళలతో పాటు పలువురు ఇటీవల మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తిరిగి కారులో వస్తున్న క్రమంలో 3 మహిళలు గల్లంతయ్యారు. అందులో ఇవాళ ఒక మహిళ మృతదేహం హసీనాది గుర్తించారు. అయితే కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో డ్రైవర్తో సహా మరొక వ్యక్తి ఇద్దరు చాకచక్యంగా బయటకు వెళ్ళగా ఈ 3 మహిళలు కూడా వాళ్ళంతా కూడా వాళ్ళైతే కొట్టుకుపోయారు. మరి మొత్తానికైతే అసలు ఏం జరిగిందో తెలీదు. దానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా అంటే రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కోరుట్ల నియోజకవర్గంలోని యమాపూర్, ఎకిన్పూర్ ఇటువంటి ప్రాంతంలో మొత్తంగా లో లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోవడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో కూడా అంటే భారీ వర్షాలు కురవడము, తెల్లవారుజాము నుంచి కూడా సాయంత్రం వరకు నిత్యం వర్షాలే కురుస్తున్నటువంటి సందర్భం. మొత్తంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సహాయక చర్యలకు సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు డైల్ 100కి ఫోన్ చేయాలని సందర్భంగా చెప్పడం జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం 5 గంటలకే కేంద్రం వద్దకు చేరుకున్న రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో విసుగు చెందిన రైతులు ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించి యూరియాను వెంటనే సప్లై చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి కూడా యూరియా కోసం రోజు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికారులు కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రోజు సాగు పనులను వదులుకొని ఇక్కడే తిండి తిప్పలు మానేసి కూర్చుంటున్నామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంటనే యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీసులు గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భానుప్రసాద్ గౌడ్, సాయిరామ్, సాయి కుమార్ అనే ముగ్గురు యువకుల దగ్గర నుంచి 150 గ్రాముల గంజాయి, 5,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కోటపల్లి మండలం రాపన్పల్లి వద్ద గల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం చెక్పోస్ట్ వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలించే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులు సిబ్బందికి సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా జీప్ జాతా కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థి సంఘం నాయకులు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టనున్నారు విద్యార్థి సంఘం నాయకులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎరువుల కొరతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధానంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారి ఇబ్రహీం నగర్ వద్ద నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుని దిగ్బంధం చేసి సుమారు గంట పాటు రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా గత 2 నెలలుగా యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాను పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ, రాస్తారోకో నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మరోవైపు అటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కూడా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ భూంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైఠాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన ఫలితంగా ఇవాళ రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఎరువుల కోసం క్యూలు కట్టి పడిగాపులు కాయాల్సిన ఒక దుస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితంగా రేపు యూరియా బస్తాలే ఆయనకు ఉరితాళ్లుగా మారిపోతాయని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వారం రోజుల్లోగా యూరియాకు సంబంధించి అవసరమైన మేర పంపిణీ జరగకపోతే అవసరమైతే కలెక్టరేట్లు ముట్టడిస్తామని, అట్లాగే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని, చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడం కోసం కూడా విస్తృతంగా ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి అక్కడికి రైతుల్ని రాకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని రాకుండా కూడా అడ్డుకున్నారు. ఇన్ని చేసినా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 2 చోట్లకు భారీ ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక కూడవెల్లి వాగు వద్ద ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీళ్లకి ప్రత్యేక పూజలు చేశారు. కూడవెల్లి వాగు గత 2 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని చెక్ డ్యాములు
నింపి పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ భూంపల్లి బ్రిడ్జ్ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నీళ్లకు ప్రత్యేకమైన పూజలు చేసి ఆహ్వానించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు చిన్నశంకరంపేట చేగుంటలో రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూలు కట్టినటువంటి పరిస్థితి. చేగుంటలో సుమారు కిలోమీటర్ మేర రైతులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి ఎరువుల బస్తాల కోసం పెద్ద ఎత్తున క్యూలు కట్టి నిలబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో దుబ్బాకకు వస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ క్యూ లైన్లను చూసి అక్కడికి వెళ్ళి రైతులను పలకరించారు, రైతుల సమస్యని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంత దుస్థితి తానెన్నడూ చూడలేదని, గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూరియానిచ్చే విధంగా చర్యలు తీసుకుని రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఆందోళన నియోజకవర్గంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించారు. ముఖ్యంగా సింగూరు గురుకుల పాఠశాలలో నిన్న విషజ్వరాలకు గురైనటువంటి విద్యార్థులను ఆయన పరామర్శించారు. అక్కడ గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు విషజ్వరాలతో ఇబ్బంది పడ్డటువంటి విషయాన్ని ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయ వర్గం కూడా గోప్యంగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఈ విషయం బయటపడడంతో హరీష్ రావు దాన్ని ఎక్స్ వేదికగా ఆయన విద్యార్థుల పరిస్థితిని బయటపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్కడికి వెళ్ళి విద్యార్థిని పరామర్శించారు, అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. తక్షణమే విద్యార్థులకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ పాఠశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఫలితంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి క్రాంతి కిరణ్ ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక అటు సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువ మరోసారి ఈరోజు పుల్కల్ మండలం మీన్పూర్ వద్ద గండిపడింది. ఈ నేపథ్యంలో అక్కడికి క్రాంతి కిరణ్ కూడా వెళ్ళి ఆ గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ అవినీతి ఫలితంగానే ఈ కాలువకు తరచూ గండిపడుతుందని చెప్పి ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనే ఈ కాలువ నిర్మాణం జరిగిందని, పూర్తిగా అవినీతిమయంగా ఈ కాలువ నిర్మాణంలో పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్న ఫలితంగానే ఈ కాలువ నాణ్యత లేకుండా నిర్మాణం జరిగిందని, ఈ ఫలితంగానే తరచూ ఇది గండిపడుతుందని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ గండిపడడం వల్ల రైతుల పంటలు ఏవైతే మునిగిపోయాయో వాటికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జుక్కల్ జ్యోతిబా గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా కొంత అంటువ్యాధులు ప్రబలి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. అక్కడ కొంత దురద దద్దులు వచ్చి విద్యార్థులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, మరుగుదొడ్లు మూత్రశాలలు సక్రమంగా శుభ్రం చేయకపోవడం ఫలితంగా విద్యార్థులందరికీ కూడా అంటువ్యాధులు ప్రబలాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా అవస్థల పాలయ్యారు. వారందరినీ కూడా చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, గురుకుల పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, గురుకుల పాఠశాలకు అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక చిరాగ్పల్లి చెక్పోస్ట్ వద్ద సుమారు 74 బాటిళ్ల అక్రమ మద్యాన్ని అక్కడి పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మద్యం బాటిళ్లను పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి అక్రమంగా మద్యాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనిపై ప్రభుత్వము, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఖమ్మం నగరం గోపాలపురం ప్రాంతంలో గత బుధవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల దాడిలో గాయపడినటువంటి కార్తీక్ అనే యువకుడు చికిత్స పొందుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని రెచ్చిపోతున్నటువంటి కొంతమంది గూండాలు గంజాయి బ్యాచ్కి సంబంధించిన వారి దాడిలో కార్తీక్ మరణించినట్టుగా కార్తీక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బోడా శ్రవణ్ అనేటువంటి వ్యక్తి ఖమ్మం నగరానికి చెందినటువంటి ఒక మంత్రి అండ చూసుకొని రెచ్చిపోతున్నాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రవణ ఆగడాలు పెరిగిపోయినాయని చెప్పి కార్తీక్ కుటుంబ సభ్యులు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. గత బుధవారం రోజు ఒక భార్యాభర్తల గొడవలో సంబంధం లేకుండా తలదూర్చినటువంటి బోడా శ్రవణ్తో పాటు అతని అనుచరులంతా కలిసి కార్తీక్ను మరొక ఇద్దరిని చితకబాదారని, ఆ దాడిలో గాయపడినటువంటి కార్తీక్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కార్తీక్ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బోడా శ్రవణ్కు అండగా ఉన్నటువంటి మంత్రి అండ చూసుకునే బోడా శ్రవణ్ రెచ్చిపోతున్నాడంటూ కూడా కార్తీక్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు తెలియజేశారు. తక్షణమే వారి మీద కఠినమైనటువంటి కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి వరద ఉరకలెత్తిస్తుంది. ఎగువన నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పూర్తిగా నీటిమయమైపోయింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రమాదకర స్థితిలో వరద నీరు వస్తుండటంతో రెండు వైపులా బ్యారికేడ్లను ఏర్పాటు పోలీసులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి భారీ స్థాయిలో గోదావరి నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలో టేకులపల్లి దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లుగా అధికారులు తెలియజేశారు. ఇటువైపు ప్రయాణించేటువంటి వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, గోదావరి వరద ఉధృతి తగ్గే వరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపేస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆ ఎగువ నుంచి వస్తున్నటువంటి గోదావరి వరద కారణంగా పేరూరు దగ్గర దాదాపు 46 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. నిన్న రాత్రి టెన్షన్ పెట్టినటువంటి గోదావరి శాంతించింది. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరి వరద ఉధృతి తగ్గుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు. నిన్న రాత్రి 38.50 అడుగులకు చేరినటువంటి గోదావరి ఒక దశలో మొదటి ప్రమాద హెచ్చరిక అయినటువంటి 43 అడుగులకు చేరుకుంటుందని భావించినప్పటికీ కూడా రాత్రి పైనుంచి వచ్చేటువంటి వరద తగ్గినటువంటి నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి తగ్గినట్టుగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి గంటకు ఒక 0.10 అడుగులు తగ్గుతున్నటువంటి గోదావరి సాయంత్రం పొద్దుపోయే వరకు 35 నుంచి 34 అడుగులకు దిగువకు తగ్గిపోయింది. అటు తాలిపేరు ప్రాజెక్టుకు మాత్రం వరద ఉధృతి కొనసాగుతుండటంతో వివిధ దశల్లో ఆ గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 21,000 క్యూసెక్ల దాకా ఇన్ఫ్లోలు వస్తున్నాయని, దానికి అనుగుణంగానే తాలిపేరు గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. తాలిపేరు దిగువ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు సత్తుపల్లి ఓసీలో, సింగరేణికి సంబంధించినటువంటి ఓసీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సత్తుపల్లి ఏరియాలో ఉన్నటువంటి జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీలో భారీగా వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నట్టు సింగరేణి అధికారులు ప్రకటించారు. జేవీఆర్ ఓసీలో 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, దాదాపు 120,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా అధికారులు తెలియజేశారు. దాంతోపాటు కిస్టారం ఓసీలో 6,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడిందని, నీటిని పూర్తిగా తోడువేసిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారు. దాంతోపాటు ఇల్లందు డివిజన్లో ఉన్నటువంటి కోయగూడెం ఉపరితల గనిలో కూడా భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోగా 32,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా అధికారులు తెలియజేశారు.